అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీడియాలో చెప్పాడు ఒక ఆయన 2 నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తే తాట తీస్తానని ఇక్కడి నుంచి చెప్తున్నా. పోయాడు నరసరావుపేటకి ఎంపీగా నెల్లూరుకి రాడనుకుంటున్నారేమో. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, సాయన్న ఎంపీ అయిన తర్వాత ఈ జిల్లాలో నాకు లెక్కలు సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వస్తా మళ్ళీ లెక్కలు సరి చేస్తా అన్నని 6 నెలలే 6 months పర్మిషన్ తీసుకొని వస్తా. నా లెక్కలన్నీ సరి చేస్తాను. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారో సరి చేస్తారని తెలియజేస్తా ఉన్నా. ఎవరు వస్తారో రమ్మను. 10కి 10 గెలవబోతా ఉన్నాం. మా మైనార్టీ సభ్యుడి మీద 30 అంటున్నాడు, 50 అంటున్నాడు. రమ్మనబ్బా, ఎంతైనా సరే. ఎప్పుడు కూడా నెల్లూరు నగరంలో సామాన్యుడు డబ్బులు పెట్టుకున్నాడు గెలిచినప్పుడల్లా సామాన్యుడు గెలిపించిన చరిత్ర నెల్లూరులో ఉంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తాట ఈ 2 నెలలు బాగా చెప్తారు. మేము వస్తున్నాం, నీకు ఇది చేస్తాం, మేము వస్తున్నాం, నీకు ఇది చేస్తున్నాం అని చెప్పండి. మేము వస్తున్నాం, 2 నెలల్లో లెక్కలు సరి చేస్తామని చెప్పి. టైం ఇంక 2 నెలలు 45 రోజులు. ఎన్నికలు అక్కడి నుంచి ఇంకొక 30 రోజులు కౌంటింగ్. జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం. జూన్ నుంచి ఇత్తడే ఒక ఆయన ఆఫ్రికా ఎంపీ అభ్యర్థి ఆఫ్రికా నెల్లూరు పూర్ణాలకి మీరు ఎత్తికినా కనిపించడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు పక్కనున్న బంగాళాఖాతంలో దూకుడు. ఇదే జరగబోయేది. అక్కడి నుంచి ఓన్లీ మాటలు మాత్రం ఫుల్. వాడంతూ జాలస్తా, ఈడంతూ జాలస్తానని చెప్పాడు. ఏందా ఇది? ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని. అనిల్, ఆల్రెడీ అధికారంలో ఉండవా ఇప్పుడు? 2 ఏళ్ల నుంచి రూపుని దూరం అయ్యాడు. రూపంతేం చూశావు? 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెక్కలేకపోయారు. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెక్కలేకపోయారు. నువ్వేంది అంటూ చూసేది? అధికారం వస్తేను అధికారంలో ఉండవసరం. ఇప్పుడు చూడండి, చూసేది ఏంది? లెక్కలు సరి చేస్తానంటుండవు. మేము సరి చేయం, ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు. ప్రజలే నీ లెక్క సరి చేస్తారు. ప్రజలే నీ లెక్క, అనిల్ లెక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు. కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను లెక్కలు సరి చూస్తాను కదా, జాగ్రత్త, లెక్కలు బాగా రాసి పెట్టుకో. వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు 6 నెలలు అడిగావు. 6 నెలలు వెళ్ళా. 6 రోజుల్లోనే క్వాడ్జీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. అనిల్, ఇసుక, క్వాడ్జీ, సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. సమాధానాలకి రాసి పెట్టుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.